మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్, ఈరోజు కేసీఆర్ సిట్ వరుసగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? వరుసగా బీఆర్ఎస్ అగ్రనేతలకి సిట్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి గారు తన పాలనను మర్చిపోయి తను చేస్తున్నది కూడా ఏం చేయాలనో అది అర్థం కాక అభివృద్ధిని మొత్తం కుంటుబడిపోయింది. తెలంగాణ ప్రజలు మొత్తము ఇప్పుడు ఒక ఆందోళనకరంగా ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో ఆయన చేసిన తప్పులని సరిదిద్దుకోవడానికి ఆయన పాలన చేతగాక ఇక ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఆయన అవినీతిని, ఆయన కుంభకోణాలని, ఆయన అక్రమాలని, ఆయనను దోసుకోవడం, దాచుకునే విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వెలికి తీస్తుంది. కాబట్టి ఆ నాయకులను ఏదో రకంగా కట్టడి చేయాలి, చేస్తేనే నా మనుగడ ఉంటుంది, లేకపోతే నా కుర్చీ పోయేటట్టు ఉన్నదని ఆయన డబ్బు సంచుల్ని ఏ విధంగా ఢిల్లీకి తరలిస్తున్నారో దాదాపు 65 సార్లు ఢిల్లీకి తిరిగి దాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ సిట్టు అనే పేరు మీద దొంగ నాటకాలు ఆడుతున్నాడు. నీ కథలు అర్థమైంది రేవంత్ రెడ్డి, నీ కథలు తెలంగాణ ప్రజలకు యావత్ సమాజానికి అర్థమైంది. ఇప్పుడు నువ్వు ముట్టుకున్నది తెలంగాణ ఒక అగ్గి లాంటి ఒక వ్యక్తిని. మీరు సిట్ అనే పేరు మీద సిట్టుకు సజ్జనార్ గారు నాయకత్వం వహిస్తున్నారు. నేను సజ్జనార్ గారిని సూటిగా ఒక ఉద్యమకారుడిగా, బొమ్మెర రామ్మూర్తిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. సజ్జనార్ గారు, మీరు కూడా కేసీఆర్ గారంటే మీకు కూడా ప్రాణమే. నేను ఈ సందర్భంగా మీకు ఒక సూచన చేస్తున్నాను. కేసీఆర్ గారికి మీరు నోటీస్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు రమ్మంటే, ఎప్పుడు ఆయనకు టైం ఉంటే అప్పుడే వెళ్ళండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికే వెళ్ళండి. వెళ్ళి ఆయనని చేతులు తాకండి, ఆయనని కాళ్ళు తాకండి. అప్పుడు మీకు ఆశీర్వాదం దక్కుతుంది, ఇంకా మీకు గొప్ప పదవులు వస్తాయేమో తప్ప. కానీ ఆయనను క్వశ్చన్ వేసే అంత ధైర్యం కానీ సాహసం కానీ మీకు రాదు, ఉండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, తెలంగాణ సమాజం ఇప్పుడు అగ్గి రవ్వలవుతున్నారు, ఉడికిపోతున్నాయి మా మనసులు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచిన ఒక గొప్ప నాయకుడిని, తెలంగాణ జాతి పితకు మీరు నోటీసులు అనే పేరుతోటి డ్రామాలు ఆడుతున్నారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా నీ యొక్క దరిద్రపు గొట్టు చేష్టల్ని మానుకో. నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. తెలంగాణకు ఏం కావాలో, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో, నువ్వు ఏం ప్రామిసులు చేసినావో, ఏమి నెరవేరుస్తున్నావో, ఎన్ని కట్టింగులు, ఎన్ని కోతలు, ఎన్ని తగ్గింపులు జరిగినాయో, ఏమి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగాని నువ్వు అనవసరమైన రాద్ధాంతం పెట్టుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతం అగ్నిగుండం అవుతుంది. బహు జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా నీ యొక్క తప్పుల్ని తెలుసుకో, నీ శాతగానితనాన్ని బయటపెట్టు. నా వల్ల కాటాలేదు, నేను అనువుగాని హామీలు ఇచ్చి నేను చేయలేకపోతున్నానని చెంపలేసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల టైంలో ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఎన్నికలలో మున్సిపల్లో కొన్ని సీట్లు ఎక్కువ రావచ్చు నీకు, కానీ రేపు నీ పతనం మాత్రం ఇక్కడి నుంచే మొదలైంది. ఈ రోజు నుండే ఎప్పుడైతే కేసీఆర్ గారి పేరుకు నోటీస్ అనే పేరు వచ్చిందో ఇప్పటి నుంచే నీ పతనం ఇక నువ్వు రోజులు లెక్క పెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఎన్ని చేసినా ఈ 2 సంవత్సరాల్లో ఒక అపవాద, ఒక అవినీతి, ఒక కుంభకోణాలు ఇవి మూటగట్టుకుంటున్నాడు తప్ప ఇది ఒక్కటి చేసిండు అని ఒక్కటి నేను అదే అడుగుతున్నా. రేవంత్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందానికి, వాళ్ళ మంత్రులకు, భజన పరులకు, వాళ్ళ దోపిడీదారులకు ఒకటే అడుగుతున్నాను. కేసీఆర్ గారి కంటే ఒక్క పనైనా ఈ 2 సంవత్సరాల్లో చేసినవా? గుండె మీద చేసుకొని తెలంగాణ సమాజం మొత్తం చూడాలని, తెలియజేసుకోవాలని, తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మీరు ఏదో నోటీసులు ఇస్తే మా మనోభావాలు దిగబడి మేము ఏదో భయపాంతులం అయితే కేసులు, దెబ్బలకు, జైళ్లకు కొత్త కాదు. కేసీఆర్ గారు సావు నోట్లో దాకపోయి తెలంగాణ సాధించిన మహానుభావుడు కదా. తెలంగాణ రాష్ట్రానికి ఆయన తెలంగాణ ప్రజల గుండె సప్పుడు కదా ఆయనకా నువ్వు నోటీస్ ఇచ్చేది? ఆయనకా నువ్వు ఏం ధైర్యం? మీకు ఇప్పటికైనా కేసీఆర్ గారు నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి అంటారు. చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని నువ్వు డీజీపీ స్థాయిలో ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఐజీ ఉంటారు. అప్పుడు ఉన్న ఈ సజ్జనార్ గారే మరి నువ్వు ఆయన మాట చెప్పి ఇన్నోడివైతే ఖచ్చితంగా నీ మీద కదా చర్య తీసుకోవాల్సింది, మిమ్మల్ని కదా అరెస్ట్ చేయాల్సింది, మీరు కదా బాధ్యులు.
కాబట్టి పొలిటికల్ నాయకులు మాటలు విని మేము ఏదో పని చేసినాం, మేమే తప్పు చేసినామని చెప్తే అది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కేసీఆర్ గారు అలాంటి పనులు చేసేవాడు కాదు, చెప్పేవాడు కాదు. కావాలని గుడ్డగాల్చి మీదేయడానికి కేసీఆర్ గారిని చిన్నగా చూపెట్టే ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. దీన్ని తెలంగాణ ప్రజలంతా అడ్డుకోవాలని, దీన్ని గమనించాలని, తద్వారా రేవంత్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి గోరీగట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందాక హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కేసీఆర్ని టచ్ చేసి చూడండి మీకు తెలుస్తుందని. మీరేమంటారు? ఎస్, కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. తెలంగాణ కేసీఆర్ గారే తెలంగాణ పోరాటం చేయకుండా తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకుంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రులు మంత్రులు అనేటోళ్ళే లేరు. కాబట్టి ఒక తెలంగాణ పరిమళాన్ని, ఒక తెలంగాణ ఆయువుని, తెలంగాణ ఆయుష్ని నువ్వు ఏదో రకంగా మదన పెట్టాలి, బంధించాలని కోరుకుంటున్నావు. నీ యొక్క అక్రమాన్ని, నీ యొక్క అహంకారాన్ని, నీ యొక్క తెలివిలేని తనాన్ని ప్రజలు చీకొడుతున్నారు. ఊర్లలో ఏ ఊరికి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా తుప్పుకున్న ఉమ్మేస్తున్నారు ముఖం మీద. నీ బతుకు నువ్వారా ముఖ్యమంత్రి అని అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా నీ విధానాన్ని, నీ తప్పుల్ని తెలుసుకొని తెలంగాణ ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ బాగు కోరుకునే వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను.